హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞ వ్లాగ్స్. మేమైతే ఊరికి వెళ్ళాం కదా, మాకు దగ్గరలోనే పెంటకోట బీచ్ అనేది ఉంది. సో మేము ఈవినింగ్ టైంలో మా ఆడపడుచు వాళ్ళు కలిసి బీచ్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో చూడండి ఎంత బాగుందో, ఫుల్గా పొలాలు, కొబ్బరి తోటలు అన్నీ ఉన్నాయి. ఆ మొక్కలు ఎవరికైనా తెలుసా? రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, 90s కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది. దాన్ని మేము పోటికాయ చెట్టు అనేవాళ్ళం. దాంట్లో తీగల్లా ఉండి హెడ్‌లా ఉంటే ఇలా ఒకటి ఒకటి ఆడుకునేవాళ్ళం అనమాట. పల్లెటూర్లని చెప్పడం కాదు గానీ చాలా బావుంటుందండి నేచర్ అనేది. చిన్న చిన్న వాగులు, వంకలు, ఎద్దుల బండిని చూసారా చాలా బావుంది. ఆవులు, మేకలు, కోళ్ళు అలా. ఇది చూడ్డానికి చిన్న షాప్‌లా కనబడుతుంది కదా! పల్లెటూరులో ఇవి మినీ డీమార్ట్ లెక్కండి. మనకు కావాల్సింది ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మేమైతే ఇంకా బీచ్‌కైతే రీచ్ అవ్వలేదు గానీ మధ్యలోనే డ్రింక్ బాటిల్ కోసమని ఆగాము. ఇంకా మా పిల్లలిద్దరూ మా ఆడపడుచు వాళ్ళ బైక్ మీద వస్తున్నారు. వాళ్ళ పాప కొంచెం పెద్దదనమాట. మా బైక్ మీద వస్తుంది. ఇంక మేమైతే స్టార్ట్ అయ్యాము. చూడండి నేచర్ అనేది చాలా బావుంటుంది ఇక్కడ పల్లెటూరులో. ఇక్కడ ఓన్‌గా ఫార్మింగ్ కూడా చేస్తున్నారు ఫిషెస్. దాన్నేమంటారు అదే చేపల పెంపకం. చిన్న చిన్న కాలువల్లా కట్టి అందులో చేపల పెంపకం అనేది చేస్తున్నారు. చాలా బావుంది చూడ్డానికి కూడా. దగ్గర నుంచి చూసాం మేము. వీడియో అయితే తీయలేదు. ఇంకా కొబ్బరి తోటలు అవి చాలా బావుంటాయి ఇక్కడ పల్లెటూరుల్లో. ఇక్కడ ఇంకా బీచ్ దగ్గరలోకొచ్చేసాము. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. చూడండి. ఇక్కడ బీచ్‌లో చాలా పడవలున్నాయి. అవి ఫిషెస్ తేవడం కోసమని అదే వేటకెళ్తారు కదా! ఈవినింగ్ టైమ్‌లో స్టార్ట్ అవుతారనుకుంటా. చాలా అంటే ఉన్నాయి. అందరూ రెడీ చేసుకుంటున్నారు అవి వెళ్ళడానికి. ఇంకా ఒక బోట్‌లో అయితే ఎక్కారు. మా పిల్లలు చూడండి ఎలా కూర్చున్నారో. ఇక్కడ బీచ్ అయితే చాలా బావుంది. మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్‌కైతే సపోర్ట్ చేయండి. చూసారా చాలా పడవలున్నాయి. చాలా బావుంది బీచ్. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు పెంటకోట దగ్గరలో ఉండి పెంటకోట బీచ్‌కి వెళ్ళుంటే కామెంట్ చేయండి. బీచ్ అయితే చాలా బావుంది. మాకైతే చాలా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.